ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని విషయం మీద అసలు రాజధాని ఉండాలా, ఆంధ్రప్రదేశ్కి ఉండకూడదా, దాని గురించి మీ అభిప్రాయం ఏమంటారు? ప్రతి కుటుంబానికి ఒక గృహం అనేది ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఒక రాష్ట్రానికి రాజధాని అనేది చాలా అవసరం. ఎందుకంటే మన డెస్టినేషన్ అదే అంటాం. ఒక రాష్ట్రానికి మనకి ఇంటికి గృహం ఎలా మనకు ఒక డెస్టినీ అవుతుందో, అడ్రస్ అవుతుందో, ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది అడ్రస్. అందుకని ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది కావాలి. క్యాపిటల్ లేని రాష్ట్రాన్ని మనం ఊహించలేం కూడా. సో ఇది ఎలా చెప్పగలం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కంటిన్యూ ఒక సినారియో అయితే నడుస్తుందో ఇది పెద్ద ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అంటే గడిచిన 5 సంవత్సరాలు మీరు చూస్తున్నారు, అంటే 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు తెర మీదకి. ఆ విధంగా బిల్లు పాస్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. అంటే అధికారంలోకి రాకముందు ఎన్నికల భాగంగా ఒక రాజధాని ఉండాలని చెప్పి సమ్మతించారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో ఏదనేది స్పష్టతగా తీసుకొని చెబుతామని చెప్తున్నారు. ఒక రాజధాని మీద ఇన్ని మాటలు మార్చడం దాని గురించి మీరేమంటారు? అంటే అవగాహన లోపం అంటాను. ఎందుకంటే ఒకటి మనిషి విజ్ఞానం ఎలా వస్తుందంటే విద్య ద్వారా విజ్ఞానం వస్తుంది అనేది నేను నమ్ముతాను. విద్య లేని విజ్ఞానం ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. రోజుకొక నిర్ణయం. ఈరోజు బిర్యానీ తినాలనుకుంటే బిర్యానీ తింటాం, రేపు పులిహోర తినాలంటే పులిహోర తింటాం. కానీ రాజధాని అలా కాదు కదా. భవిష్యత్తులో ఉండే అవసరాలను గుర్తించాలి, చరిత్రను పరిగణనలో తీసుకోవాలి, రాబోయే తరాలనంతా ఊహించి ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయమే రాజధాని. అట్లాంటి దానికి 3 రాజధానులు అనడం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం అనడం, ఇట్స్ సిల్లీ థింగ్. అవగాహన లోపం, పరిపక్వత లేని నిర్ణయాలు. అయితే ఈ రాజధానికి కొన్ని వేల ఎకరాలు ఒక మనిషిని నమ్మించారు. అయితే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఎందుకు, కొన్ని వందల ఎకరాల్లో సరిపోతుంది అని చెప్పేసి కొంతమందిలో ఉన్నట్టు అభిప్రాయం. ఆ అభిప్రాయం కరెక్ట్ అని అంటారా? మీ యొక్క అభిప్రాయం ఏంటి? నాకు తెలిసి 33,000 ఎకరాలు అనేది చాలా స్మాల్ థింగ్ యాక్చువల్గా చెప్తాను. ఒక ఇంటికి అట్లీస్ట్ అంటే ఒక 2 బెడ్రూమ్లు, ఒక చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు అన్ని వెస్ట్ కుటుంబాలే, ఉమ్మడి కుటుంబాలు ఎత్తిపోయాయి. వెస్ట్ కుటుంబం అంటే దాంట్లో ఏమవుతుంది, అమ్మా నాన్న, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు అమ్మా నాన్నకు ఒక బెడ్రూమ్ అయినప్పుడు అబ్బాయి అమ్మాయికి విడివిడిగా రూమ్లు అంటాం. 3 బెడ్రూము ప్లస్ హాలు, ఒక కిచెను, ఒక కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా, ఇన్ని ఒక కుటుంబానికి అవసరమైనప్పుడు 33,000 ఎకరాలు ఎలా సరిపోతాయని అనుకున్నారు? నాకు తెలిసి ఇది సరిపోదు. ఇప్పుడైతే నేను రీసెంట్గా చూసిన న్యూస్లో కూడా ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలన్నారు. ఇది అద్భుతం. నేను కూడా అనుకున్నాను 1,00,000 ఎకరాలు అనేది ఒక రాజధాని క్యాపిటల్కి ఉంటే అప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ట్విన్ సిటీస్ అంటున్నారు, రేపు ఇప్పుడు వరంగల్ను కూడా కలపాలనుకుంటున్నారు. ఇలా అనుకున్నప్పుడు హైదరాబాద్ ట్విన్ సిటీ ఎలా అవుతుంది? మరింత పెద్ద మహానగరం అవుతుంది. అలా అన్నప్పుడు విజయవాడ, గుంటూరు కాకుండా ఇంకొక కొత్త నగరమే ఏర్పడుతుంది. అట్లాంటప్పుడు 33,000 ఎకరాలు అనేది చాలా స్మాల్ థింగ్ ఐ థింక్. ఇప్పుడు రాజధానికి 33,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మళ్ళీ కొత్తగా భూమి సేకరించారు అంటే అక్కడ భూమి సాలలేదనే కదా మన ఉద్దేశం. సో నా ఉద్దేశంలో 33,000 ఎకరాలు అనేది చాలా చిన్న విషయం, ఇంకా పెంచాలి. ఈ 40,000 ఎకరాలు అనేది కూడా 100% అవసరం. ఓకే, ఇంకా అసలు అక్కడ పనులేమీ జరగట్లేదు, అక్కడ ఏమీ లేదు, అంతా కూడా అడవుల్లాగా ఉంది, మొత్తం కూడా శ్మశానంలాగా ఉంది, ఇంకా పనులేం జరగలేదని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఒక చిన్న కథ చెప్పుకుందాం. మా నాన్న ఒక చిన్న పాత ఇంట్లో ఉండేవాళ్ళు. మా నాన్న వెళ్ళిన తర్వాత నేను ఆ ఇల్లు నాకు నచ్చలేదు అని చెప్పేసి డెమాలిష్ చేస్తాను. మా నాన్న ఉన్న ఇల్లు అప్పుడు నేను, మా నాన్నకు 2 పిల్లలు, నేను, మా అన్న, మా నాన్న. అప్పుడు చిన్న ఫ్యామిలీ, పిల్లలం కాబట్టి ఆ ఇల్లు సరిపోయింది. ఇప్పుడు మా అన్న పెళ్లి చేసుకున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక ఫ్యామిలీ, ఆయనకు ఒక ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ. ఇప్పుడు ఏం చేశారు, మా నాన్న 2 ఇండ్లుగా కట్టుకుంటారా అన్నారు. అప్పుడు మా నాన్నకుండే ఇల్లు కాకుండా 2 ఇండ్లు ఎక్స్ట్రా వచ్చాయి. అట్లాంటప్పుడు విస్తరణ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది తక్కువ. అంటే అక్కడ ఏం పనులు కొనసాగట్లేదు, అంతే గ్రాఫిక్స్ అనాలి కదా. అన్ని గ్రాఫిక్స్ అనే వాళ్ళకి ఇది ఎప్పుడైనా అనొచ్చు. రేపు ఇప్పుడు ఉండే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేటప్పుడు నేను గ్రాఫిక్లో కూర్చొని అసెంబ్లీ నడిపానా? లేదు. హైకోర్టు నడుస్తుంది, హైకోర్టు కూడా గాల్లో కూర్చొని నడుపుతుందా అంటే జడ్జీలకు తెలియదా, చూసే పబ్లిక్ తెలియదా? అనొచ్చు, ఏదైనా అనేయచ్చు. అనడానికి ఏమైనా మాటలకైతే హద్దులు లేవు కదా. రాసుకునే పేపర్లు ఉండొచ్చు, చూసుకునే ఛానళ్ళు ఉండొచ్చు, అనేవాడికి ఎవరికైనా నాలుగునే అదేదో ఎముక లేదంటారు కదా, అలా ఉండొచ్చు. అవన్నీ టెంపరీ భవనాలు, ఇంకా శాశ్వత భవనాలు ఎప్పుడు అవుతుందో, అసలు అమరావతి అవుతుందో లేదని అపోహలు ఉన్నాయండి. ఐ థింక్ నాకు తెలిసి అప్పుడే చంద్రబాబు ఇవి ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా హైదరాబాద్ నుంచి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకునేటివేను. టెంపరీగా ఇప్పుడు మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం, పక్కన ఒక చిన్న షెడ్ వేసుకుంటాం,
దాంట్లో మెటీరియల్ అంతా డంప్ చేసుకుంటాం, ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే రేకుల షెడ్డు అదే ఇల్లు అంటామా? అనం కదా. అది మెటీరియల్ డంప్ చేసుకోవడానికి ఉంచిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం. దానికి మించి కట్టుకునేటప్పుడు ఇల్లు అయిన తర్వాత కదా ఇల్లు అంటాం, రాజధాని కట్టుకున్న తర్వాత కదా రాజధాని అంటాం. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే కదా మళ్ళీ మీరు వచ్చేసారు, మీరు వచ్చిన తర్వాత మీరైనా మాటలే కదా అవి. ఇప్పుడు జరిగేటివన్నీ ఇప్పుడు కట్టబోయే అసెంబ్లీ చూపించారు, గ్రాఫిక్ అంటున్నారు. నేను కూడా కొన్నిట్లో చూశాను. నిజం అయితే ఎలా ఉంటుందంటే వీళ్ళ కళ్ళు సరిపోవు. ఎవరైతే విమర్శిస్తున్నారో వీళ్ళకి కళ్ళు సరిపోవు, నోరు సరిపోదు మాట్లాడడానికి. అయితే 2014 నుంచి 19 వరకు అప్పటి ప్రభుత్వం కొంతమేర అమరావతిలో పనులు కొనసాగించడం జరిగింది. కొన్ని ఇప్పుడు మీరు చెప్పిన విధంగా తాత్కాలిక భవనాలన్నీ కట్టింది. అయితే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి పాలకులు అక్కడ ఉన్నటువంటి కూడా పూర్తిగా తుప్పుబట్టిపోయి ఒక అడవి లాంటి వాతావరణం ఏర్పడింది. 100 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం అంటే ప్రజాధనం అక్కడ నిరుపయోగం మారిపోయింది. ₹1 కూడా లేదు ఈరోజు. దాని గురించి అంటారు అంతే. దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోకుండా అలా ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి గురించి మీరు అభిప్రాయం? నేను ముందే చెప్పాను, చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. విజ్ఞానం లేని వ్యక్తులు చేసే పనులు ఉంటాయో అవే. ఇప్పుడు గంజాయి మట్కా గ్యాంగ్ అంటారు. వీళ్ళకి ఏముంటుందంటే చదువు ఉండదు, వీళ్ళు బేసిక్గా పెరిగిన పెరుగుదలే ఇలా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళలో అలాంటి సైకాలజీనే ఉంటుంది, దాంట్లో ప్రత్యేకంగా ఏమి ఉండదు నాకు తెలిసి. వాళ్ళ గురించి మనం కన్సిడర్ చేసి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి టైం వృధా నాకు తెలిసి. మరి అమరావతి రానున్న రోజుల్లో హైదరాబాద్ అలాంటి మహానగరాలకి పోటీగా ఉంటుందంటారా, లేకపోతే ఎలా ఉండబోవచ్చు? మించే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 1,00,000 ఎకరాలు ప్రొజెక్టెడ్ రాజధాని అంటే ఇంకా ఊహకు అందంది. కాకపోతే మహానుభావుడు చంద్రబాబు నాయుడికి అంత దేవుడి శక్తి ఇస్తే తప్ప ఇంత మహానగరం కాదు, ఇమాజిన్. ఎందుకంటే 3 సంవత్సరాల్లోనే ఒక నమూనా రాజధాని తయారైపోయిన తర్వాత ఎక్స్పాన్షన్ అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే చంద్రబాబే ఉంటున్నారు, ఆయనే ఉంటారు అంటే ఆ పరుగులు వేరు. ఇంకొక నాయకుడు వచ్చి చేతులు అందుకున్న తర్వాత ఆ మైండ్ సెట్తోనే నడిపేస్తే పెద్ద కనుచూపు మేరలోనే కనిపిస్తుంది రాజధాని. పూర్తి స్వరూపం సంతరించుకున్న రాజధాని సమీపంలోనే ఉంది నా ఉద్దేశం. అయితే చివరిగా అండి, ఇప్పటికైతే అమరావతికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచారు, అక్కడ పనులు కూడా మొదలయ్యాయి. మరి మీకోసం అంటే మీలాంటి భవిష్యత్తు తరాల కోసం రాజధాని నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఈ యొక్క రాజధాని నిర్మాణానికి పూనుకున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% నా కాంట్రిబ్యూషన్ ఉండాలని కోరుకుంటున్నాను. అది ఏ వైపున కావచ్చు, ధనంగా కావచ్చు, వ్యక్తిగా కావచ్చు, శక్తి ద్వారా కావచ్చు, నా మేధస్సు ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడు పిలిచినా అప్పుడు నేను రెడీగా ఉన్నాను, సదా సిద్ధం.